హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీకి సంబంధించి 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 24 నైట్ 11:50 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే జనవరి 24 లోపు ఫీజు పేమెంట్ చేసుకోలేదో వారికైతే ఒకరోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అది మనకు జనవరి 25 నైట్ 11:50 వరకు పేమెంట్ చేసుకోవచ్చు. ఫీజుకి సంబంధించి చూసుకుంటే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అక్కడ. అదేవిధంగా మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి 2024 మార్చి 11 నుంచి మార్చి 28 వరకు మనకు షిఫ్ట్ వైజ్గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు డైలీ 3 షిఫ్ట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంది. సో ఆ వీడియోని చూసి ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి చూద్దాం ఒకసారి. సో మొదటగా మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత CUET PG 2024 అని ఎంటర్ చేయగానే మనకు samardha.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ పేజీ. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఉంది. సో మనకు సిలబస్ కావాలనుకుంటే కూడా ఇక్కడ సిలబస్ని క్లిక్ చేయగానే మనకు దీనికి సంబంధించిన ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులకు సంబంధించిన సిలబస్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు యూనివర్సిటీస్, కోర్సెస్, అప్లికేషన్ గైడు, ఈ విధంగా మొత్తం సమాచారం అయితే ఇక్కడ ఉంటుంది. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనే దాన్ని చూసుకుంటే ఇక్కడ మనం రిజిస్టర్ని క్లిక్ చేయగానే మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడైతే కొంత డేటా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి కేర్ఫుల్గా చదువుకొని మీరు లాస్ట్కి అయితే దానికి సంబంధించిన ఫీజు వివరాలు అన్నీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం దీన్ని చదివిన తర్వాత ఇక్కడైతే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మొత్తం చదివాను, నాకు అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనగానే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, గార్డియన్ నేము, అదేవిధంగా క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, మనకు జెండరు, నేషనాలిటీ, మనకు ఐడెంటిటీ టైపు, సో దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ పాన్ కార్డు కానీ, స్కూల్ ఐడి కార్డు, పాస్పోర్టు, మనకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది. సో హౌస్ నెంబరు, లోకాలిటీ, మనకు సెలెక్ట్ స్టేటు, మనం ఏ స్టేట్కి సంబంధించిన మనం ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పిన్ కోడ్, ఇమెయిల్ అడ్రస్సు, కన్ఫర్మేషన్ ఇమెయిల్ ఐడి, అదేవిధంగా మొబైల్ నెంబరు, మనకు కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్సు, మనకు పర్మనెంట్ అడ్రస్సు అండ్ ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయాలి. లేదు అంటే మాత్రం మనం పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన స్టేటు, పిన్ కోడ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మినిమం 8 క్యారెక్టర్స్ తోటి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డు. అదేవిధంగా మనకు సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్, లేదంటే వాట్ ఈస్ ద వెబ్సైట్ యూ రియల్లీ విజిట్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. సో నీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా ఏమన్నా మనకు పాస్వర్డ్ మిస్ అయినప్పుడు ఇలాంటి సెక్యూరిటీ క్వశ్చన్ తోటి మనం పాస్వర్డ్ మళ్ళీ పొందొచ్చు. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. సో మనకు ఎంటర్ క్యాప్చా, ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా చూసుకుంటే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా చేసామనేది అంతా ఒకసారి మనకు డేటా పడుతుంది. సో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో మనం ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, పర్సనల్ డీటెయిల్స్, సెక్యూరిటీ పిన్, మనకు అన్నీ ఒకసారి రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఇక్కడ కొంత పర్టికులర్ చెక్ లిస్ట్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడ మై నేము, డేట్ ఆఫ్ బర్త్, వీటికి సంబంధించిన చెక్ లిస్ట్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కరెక్ట్ పెట్టాలనుకుంటే టిక్ చేయండి. సో ఇవన్నీ టిక్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అండ్ సెండ్ OTP టు మొబైల్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా మనకు ఇందులో పొరపాటు జరిగిందనుకుంటే మాత్రం ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పి క్లిక్ చేయగానే మనకు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సబ్మిట్ అండ్ సెండ్ OTP టు మొబైల్ అనగానే మన మొబైల్కి అయితే OTP రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సెక్యూరిటీ పిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అనగానే సో మనకి ఇక్కడ ఆ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఆల్రెడీ ఫిల్ చేసినాం కాబట్టి మనకు ఇవైతే మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ కేటగిరీ మనకు PWD క్యాండిడేట్సా కాదని చెప్పి, ఫాదర్ నేము ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిల్ చేసిన డేటా మొత్తం మనకు ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫిల్ చేయని డేటా మాత్రం రావడం జరుగుతుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫాదర్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఫాదర్స్ ఆక్యుపేషన్,
మదర్ క్వాలిఫికేషను, మదర్ ఆక్యుపేషను, మనకు ఫ్యామిలీ ఇన్కమ్, మన సొంత స్టేట్ ఏది, మనకు ఏమైనా డయాబెటిక్ ఉందా, ఏమన్నా ప్లేస్ ఆఫ్ రెసిడెన్సు, మనకు మోడ్ ఆఫ్ ప్రిపరేషను, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ స్టడీ మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఈ విధంగా అయితే అడుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో పావర్టీ లేదంటే కాశ్మీర్ మైగ్రెంటు ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరికి ఏది వర్తిస్తే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ కోటా, ఎన్సీసీ కోటాకు సంబంధించి, స్పోర్ట్స్ కోటా, అదేవిధంగా యూనివర్సిటీ ఎంప్లాయీ అని చెప్పి ఈ విధంగా అయితే ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మనం సేవ్ అనగానే అప్లికేషన్ ఫామ్ రివ్యూ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకోవచ్చు మనం డేటా మొత్తం ఏ విధంగా ఎంటర్ చేశాము అనే విషయాల గురించి చూసుకున్న తర్వాత ఇదంతా కరెక్ట్ అని అనుకున్న తర్వాత మనకు ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అనగానే సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఎడ్యుకేషన్ సంబంధించి రిజల్ట్ మనకు పాస్ అయ్యామా అపియర్ అని చెప్పి అడుగుతుంది. సో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. పాస్ అయిన వాళ్ళైతే పాస్ అని చెప్పి, అపియరింగ్ అయితే అపియరింగ్, మనకు పాసింగ్ ఇయర్, మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జాము, బోర్డు నేము, అదేవిధంగా మనకు స్కూలు కాలేజ్ నేము, ఇది స్కూలు కాలేజ్ నేమ్ అడ్రస్సు, అదేవిధంగా మన స్కూలు కాలేజ్ ఎక్కడైతే చదువున్నామో దానికి సంబంధించిన పిన్ కోడ్, రూల్ నెంబరు, మనకు రిజల్ట్ మోడ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ఈ విధంగా మనకు ఏ విధంగా వచ్చింది అనేది చూసుకోవాలి. తర్వాత మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి రిజల్ట్ స్టేటస్, మనకు పాసింగ్ ఇయర్, క్వాలిఫైయింగ్ ఎగ్జాము, బోర్డు నేము, స్కూలు కాలేజ్ నేమ్ అడ్రస్సు, లేదంటే కాలేజ్ పిన్ కోడ్, రూల్ నెంబరు. ఈ పిన్ కోడ్ మాత్రం ఎక్కడ చదువున్నామో అక్కడికి సంబంధించిన కాలేజీకి సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రాడ్యుయేషన్ సంబంధించి మన క్వాలిఫైయింగ్ ఎగ్జాము, రిజల్ట్, మనకు పాసింగ్ ఇయర్, మనకు నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ అనగానే మనకు రివ్యూ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకు దీని తర్వాత మనం ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అనగానే మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మనం సెలెక్ట్ స్టేట్ అనగానే మనకు సంబంధించిన స్టేట్ ఏది దగ్గర ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు సిటీ, అదేవిధంగా సెకండ్ ఆప్షన్ కూడా మనం స్టేటు, మనకు సెలెక్ట్ సిటీ. దీని తర్వాత సేవ్ అనగానే మనం ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అనగానే మనకు అప్లికేషన్ ఫామ్లో యూనివర్సిటీ లేదంటే ప్రోగ్రామ్ సెలెక్షన్ సంబంధించి మనకు 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ యూనివర్సిటీ నేము, అదేవిధంగా సెలెక్ట్ ప్రోగ్రామ్ నేము. మనకి ఇక్కడ సెలెక్ట్ యూనివర్సిటీ తర్వాత మనకు సెలెక్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా యూనివర్సిటీలు కావాలంటే యాడ్ అని చెప్పగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మినిమం అయితే ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మాత్రం మనకు ఫర్దర్గా ముందుకైతే పోదు అప్లికేషన్ ఫాము. సో ఒక యూనివర్సిటీ ఒక కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్తుంది. కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ దానికి సంబంధించి యాక్షను. సో వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. కావాల్సిన యూనివర్సిటీ మరియు కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అనగానే మనకైతే ముందుకెళ్తుంది ఫాము. సో మనకు సెలెక్ట్ టెస్ట్ పేపర్ అడుగుతుంది. టెస్ట్ పేపర్ మనం 4 సబ్జెక్టు వరకు అయితే రాసుకోవచ్చు. ఎవరైతే 4 సబ్జెక్టులకు పేమెంట్ చేసి ఉంటారో వారైతే 4 సబ్జెక్టు రాసుకోవచ్చు, లేదంటే 2 సబ్జెక్టులకు రాసుకోవచ్చు. ఇది మనకు సెలెక్ట్ టెస్ట్ పేపర్కి సంబంధించి. టెస్ట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అడుగుతుంది. ఫర్దర్గా మనకి ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి, అదేవిధంగా సిగ్నేచరు. దీని తర్వాత మనకి 10th క్లాస్ సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఫోటో మాత్రం 10 KB to 200 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ మాత్రం 4 KB to 30 KB మధ్యలో ఉండాలి. డాక్యుమెంట్ మాత్రం 10th క్లాస్కి సంబంధించి డాక్యుమెంట్ మాత్రం మనకు PDF ఫార్మాట్లో ఉండాలి. ఇవి JPG ఫార్మాట్లో ఉండాలి. 10th క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్ మాత్రం PDF ఫార్మాట్లో ఉండాలి. దీంతో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇవి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకు ప్రివ్యూ రావడం జరుగుతుంది. సో ఇందులో మనం ఒకసారి చూసుకుంటే మనకు రివ్యూ పేజ్ ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ స్టేటస్ నాట్ సబ్మిటెడ్. సో మనకు దానికి సంబంధించిన ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు కింద చూసుకోవచ్చు ఒకసారి అప్లికేషన్ ఫామ్లో మనకు ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయని, పర్సనల్ డీటెయిల్స్. సో ఇవన్నీ ఒకసారి రివ్యూ చూసుకోవచ్చు మనం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, మనకు యూనివర్సిటీ ప్రోగ్రామ్ సెలక్షను, అదేవిధంగా టెస్ట్ పేపర్ సెలక్షను, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్కి సంబంధించి ఎన్ని టెస్ట్ పేపర్లకు ఫీ పేమెంట్ చేస్తామనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ చెక్ లిస్ట్లో మనం అవన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకున్నప్పుడు అన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ అనగానే మనకు పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. సో దీంతో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో పేమెంట్ చేయకుండా మాత్రం అప్లికేషన్ ఫామ్ ఇక్కడితో ఆపేస్తే మాత్రం మనకు వ్యాలిడ్గా పరిగణించబడదు. కాబట్టి ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్ అడుగుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయినట్టు. సో మనం ఎగ్జామ్ రావడానికి అయితే హాల్ టికెట్ రావడం జరుగుతుంది. ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కొంత అవగాహన కోసం అయితే ఎక్కడెక్కడ ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఏ విధంగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది.
చూసారుగా, ఇది మనము కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనే దాని గురించి కొంత సమాచారం. ఇదే విధంగా మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ సమాచారం, ఇదే విధంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.